నగరాన్ని పెన్షనర్స్ పారాడైజ్ గా పిలవడం జరుగుతుందని, అటువంటి నగరంలో భూ కబ్జాలు, అక్రమాలు పెరిగిపోయాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ పెన్షనర్ సిటీని తిరిగి యథావిధిగా పెన్షనర్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ శ్రీరామ్ నగర్ లో గల రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమంలో నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు, అసోసియేషన్ సెక్రటరీ రమణరాజు 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుంది అని అన్నారు. 30,000 మంది రూరల్లో పెన్షనర్లుగా ఉన్నారని, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయడం జరిగింది అని అన్నారు. గత ప్రభుత్వం పెన్షనర్లకు కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడం జరిగింది అని అన్నారు. అక్రమ బియ్యం వ్యాపారంపై ఉక్కుపాదం మోపడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈఎస్ఎస్ మూర్తి, బివి రమణ, ప్రెసిడెంట్ రఘురాం, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ, చైర్మన్ ఎస్ఎన్ జిలానీ బాషా, జనసేన నాయకులు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక ఉద్యోగస్తుడు జీవితకాలం కష్టపడి శ్రమచి రూపాయి కూడబెట్టుకుని దాచుకున్నటువంటి పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో గత ప్రభుత్వం ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసే దిశలో మేము ప్రయాణం కొనసాగుతూ ఉన్నాం. ఇకపోతే కాకినాడ నగరానికి విషయానికి వచ్చేలోకైతే ఎక్కడెక్కడో రిటైర్ అయిన వాళ్ళు, ఎవరో ఉన్న వాళ్ళు ఎక్కడో ఇక్కడ ఈ ప్రాంత వాసులు కాకపోయినా సరే ఇక్కడ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తే కాకినాడలోనే ఉందాంరా అన్న వాతావరణం నుంచి, అమ్మో కాకినాడలోనే నా ఇల్లు, నా ఎంత కష్టపడిన ఎంతకాలం నా సర్వీస్లో కష్టపడి సైట్ కొనుక్కుంటే ఆ సైట్ నాదో కాదో ధృవీకరించుకోవడానికి లక్షలు ఖర్చు అవుతూ ఉంది. ఆ పరిస్థితి కాకినాడలో పెన్షన్స్కి వచ్చేసిన పరిస్థితి. మన కాలు మన చేయ మనతో నెమ్మదిగా అవి మనకు కూడా పరిగెట్టి తగ్గే స్థాయిలో మన పరిస్థితి ఇబ్బందికరంగా తయారు చేసిన పెన్షన్ ప్యారడైజ్ తిరిగి పెన్షన్స్ ప్యారడైజ్గా నేను నిలబెడతానని, దీనికి ఆ పేరు తిరిగి తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ పెన్షన్స్ ప్యారడైజ్ అని చెప్పి ఈ భూ కబ్జాదారులందరికీ తెలియాలంటే ఈ ఊరు 4 దిక్కులా కూడా ప్రతి చోట కదా వెల్కమ్ టు పెన్షన్స్ ప్యారడైజ్ అనేటువంటి బోర్డులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇది పెన్షన్స్ ప్యారడైజ్ అని మరొకసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని చెప్పి నా ప్రధానమైన ఉద్దేశం. ఎదుటి వారి పట్ల ఎందుకులే మనకు మళ్ళీ మొహమాటం అనేటువంటిది, మొహమాటాన్ని వీడి ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినటువంటి మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు పంతం నానాజీ గారు. మీ అందరికీ సహకారంగా ఉన్నందుకు మనందరం కూడా కంటి నిండా నిద్రపోయి వచ్చేటటువంటిది మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను. నానాజీ గారు శాసనసభకి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు ఉంటే ఎక్కడ ఉన్నప్పటికీ, ఎంత దూరంలో ఉద్యోగం చేసినప్పటికీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిన్ననాటి నుంచి పెరిగినటువంటిది పెద్ద కోరికగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. మరి గడిచిన 5 సంవత్సరాలు చూస్తే కాకినాడలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనేటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చారు కొంతమంది నాయకులు. మరి ఈరోజు మీరందరూ కూడా ఒక సమిష్టిగా ఎక్కడ కూడా ఎవరికి నెరవకుండా, మరి పెద్దలు చెప్పినట్టు మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి నానాజీ గారి యొక్క మనోధైర్యానికి మీరందరూ తోడేవి మరి ఆయన్ని శాసనసభకి పంపించినందుకు ఇప్పుడే మా మేనమామ గారు అయిన సంశెట్టి బాబ్జీ గారు, రమణారావు గారు, ఆయన కూడా చెప్తా ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 29,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వారందరూ కూడా కూటమికే ఓటేశారన్నందుకు ఆ 29,000 పెన్షన్లకే కాకుండా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.